ఏందండి పిలిచిండ్రు? నా టై తీసుకురా. కట్నే. ఇగోండి టై. కట్టు. నేనా? ఏ అంటే నాకు గిట్టై కట్టుడు రాదు, ఎట్లా కట్టాలో తెలియదు. తెలియంది తెలుసుకోవాలి, నేర్చుకోవడానికి ట్రై చేయాలి. తెలియంది ఎట్లా ట్రై చేయాలి? పోనీ మీరు నేర్పియండి. సరే. బాగా చూడు. చేస్తున్నా చేస్తున్నా. దీన్ని ఇలా పట్టుకుని ఇలా మెడకి చుట్టి ఇక్కడ ఇలా హోల్డ్ చేసి దీన్ని ఇలా చూస్తున్నావా? చేస్తున్నా. దీన్ని ఇలా ముడివేయాలి. మధురం పరుగై కరిగే సమయం నీవే ఎదురై కలిసే తరుణం అలుపే అనకా మొదలే తొలి పయనం ఏమిటో ఈ మాయేమిటో నన్నిలా మార్చిందేమిటో ఎగిరే 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 హృదయమెందుకో. ఇలాగా అర్థమైందా? అర్థమైంది. ఎలా ఉంది? మంచిగా ఉంది. అర్థమైందన్నావు కదా, నీకెంత అర్థమైందో నాకు తెలియాలి. నువ్వు టై కడుతుంటే నేను చూడాలి. కట్టు. చల్లావు పంచుకోమన్నావు. అవంతిక, ఇవన్నీ వదిలి రా. ఎందుకు ఊరికే కిచెన్ చుట్టూ తిరుగుతావు? అలా రెస్ట్ తీసుకోవచ్చు కదా. మీరు భలేవారండి. 5 నిమిషాలు ఉప్మా లేట్ అయితేనే తుఫాన్ వచ్చింది చూశారుగా. ఇక నాకు రెస్ట్ కూడానా? ఏం కాదు అవంతిక, ఇప్పుడు శ్రీవల్లి కూడా వచ్చింది కాబట్టి నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. రా కూర్చో.
నేను వెళ్ళి నీకు బూస్ట్ తీసుకొస్తా సరేనా? ఏవండి మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా. తమ్ముడు కిందకు వచ్చేలోపు నేను నీకు బూస్ట్ తీసుకొస్తాను, తర్వాత ఆఫీస్కి వెళ్తాలే. అమ్మో, ఈయన బూస్ట్ తెస్తా అన్నారు. బూస్ట్లో షుగర్ వేయడం మర్చిపోతారేమో. ఏమండి అవంతిక, అవంతిక, ఏమైంది అవంతిక? అవంతిక, ఏమైందమ్మా? అవంతిక, ఏమైందమ్మా? అవంతిక, అవంతిక, చైర్లో కూర్చుందిరా. జాగ్రత్త, జాగ్రత్త, కూర్చో నెమ్మదిగా. అవంతిక, ఏమైంది? కింద పడిపోయిందిరా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నాన్న కార్ తీవని డ్రైవర్ చెప్పు నాన్న, హాస్పిటల్కి తీసుకెళ్దాం. చక్రి, అవంతిక కార్ రెడీగా ఉందిరా. శ్రీవల్లి పట్టుకో, హాస్పిటల్కి చక్రి, తీసుకెళ్దాం. నువ్వెక్కడికి? అవంతికని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. మనం ఆఫీస్కి వెళ్ళాలి. రే అవంతికరా, అక్కడ మనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇక్కడ ఖాళీగా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్తారులే. అది కాదురా, అవంతిక పక్కన నేను ఉండాలిగా. శ్రీవల్లి, నానా మీరు తీసుకెళ్ళండి హాస్పిటల్కి. నువ్వు నాతో రా. రే సామ్రాట్, అది కాదురా, నేను వెళ్తే ధైర్యం ఉంటుందిరా. నువ్వేమన్నా ట్రీట్మెంట్ చేస్తావా? అది కాదురా. ట్రీట్మెంట్ ఇవ్వడం డాక్టర్స్ పని, బిజినెస్ చేయడం మన పని. ఈయనేంది గిట్ల మాట్లాడుతుండ్రు? మీరెవ్వరు రాకుండ్రి. టైం టైం అని టైం వేస్ట్ చేస్తుండ్రు. వదినా పట్టు. లేక జాగ్రత్త, మెల్లగా మెల్లగా, జాగ్రత్త, మెల్లగా తీసుకురండి. మెల్లగా. రామ్, ఏంటి చూస్తున్నావు? ఏం కాదులే, పద. నీకేం కాదక్క, హాస్పిటల్కి వచ్చేసిన. నీకేం కాదక్క. కొంచెం ఓర్చుకో.
హాస్పిటల్కి చక్రి. తీసుకెళ్దాం. నువ్వెక్కడికి? అవంతికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. అక్కడ మనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇక్కడ ఖాళీగా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్తారులే. ఈయనేంది గిట్ల మాట్లాడుతుండ్రు? డాక్టర్ గారు డోంట్ వరీ అమ్మా, మేము ఉన్నాం కదా. అట్లా కాదు మేడం. చూడండి అమ్మా, మేము చూసుకుంటాం, మీరు ఇక్కడే ఉండండి. అవంతికకి ఎలా ఉందో ఏంటో. వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళాలి. డాక్టర్ గారు మా అక్కకి ఎట్లుంది? కంగారు పడకండి, లేదు కదా మేడం. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. టైంకి తీసుకొచ్చారు. మేము పోయి చూడొచ్చా? ష్యూర్, ఏదైనా జ్యూస్ తాగించండి. అట్నే. అక్క నీకెట్లుంది? అవంతిక ఇప్పుడు బానే ఉంది కదా? పర్వాలేదు వదినా. అక్క డాక్టర్ గారు నీకేం కాదని చెప్పిండ్రక్క, నువ్వు భయపడుకో. థ్యాంక్స్ శ్రీవల్లి. నువ్వే కనుక సమయానికి లేకపోతే. ఏందక్కగిది, నువ్వుకో. ఆయన వచ్చారా? వస్తారంటక్క, దారిలో ఉన్నారంట. శ్రీవల్లి, అవంతికకి డాక్టర్ గారు జ్యూస్ తాగించమని చెప్పారు కదా. అయ్యో యాదే మర్చిపోయినా, నేను పోయి తీసుకొస్తా. శ్రీవల్లి ఇప్పుడేమొద్దు. అక్క గట్లంటేనేంది? డాక్టర్ గారు చెప్పిండ్రు జ్యూస్ తాగిపోయమని. ఇప్పుడే తెస్తా, ఉండు. లవంగం, కమ్ టు మై క్యాబిన్. బాబు, మన ఊటీ ఆఫీస్కి ఆల్రెడీ మెయిల్ సెండ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పు. ఓకే బాబు. సార్ చెప్పండి మేడం. అది దీని బిల్ అయ్యండి. అవసరం లేదు మేడం, ఆల్రెడీ సామ్రాట్ గారు మొత్తం బిల్లు పే చేసేసారు. ఇంకో గంటలో పేషెంట్ కూడా డిశ్చార్జ్ చేసుకోవచ్చు మేడం. గట్లనే. అవంతిక, ఎందుకు బాధపడుతున్నావు? అన్నయ్య వస్తానన్నారు కదా. ఆయన పక్కనుంటే
బాగుండేది వదినా. అక్క బావగారు వస్తారని చెప్పిన కదా, ఉండు అందాక ఇగో గీ జ్యూస్ తాగు. వద్దు శ్రీవల్లి, తాగక్క. వద్దు. తాగమ్మా. అక్క జరంత తాగక్క. అవంతిక, ఏమండి? సారీ అవంతిక, నీతో పాటు నేను రాలేకపోయాను. పర్వాలేదండి, ఇప్పుడు వచ్చారు కదా, అది చాలు నాకు. అవును, డాక్టర్ గారు ఏమన్నారు? ప్రాబ్లం ఏమీ లేదు అన్నారు. హాస్పిటల్లో ప్రాబ్లం ఏం కాలేదుగా? మేం వచ్చేలోపే సామ్రాట్ డాక్టర్స్ కి ఫోన్ చేశాడు. హాస్పిటల్లో సిబ్బందితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన బిల్లు కూడా కట్టేసిండ్రు బావగారు. బావగారు అక్క జ్యూస్ తాగుతలేదు, మీరు తాగించండి. ఏంటవంతిక ఇది? జ్యూస్ తాగాలి కదా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. హలో, కంగ్రాట్స్ సార్. ఏంటి సుందర్? మీరు పంపిన డిజైన్ ఓకే అయింది సార్. వాట్? అప్పుడే ఫైల్ మీ దగ్గరకు వచ్చిందా? ఫైల్ రావడం, మా ఎండి గారికి నచ్చడం, అది ఓకే చేయడం అన్నీ జరిగిపోయాయి సార్. మా ఎండి గారు మీతో మాట్లాడుతా అన్నారు. థ్యాంక్ యూ సుందర్. వెల్కమ్ సార్. 1 డేలో చేయాల్సిన వర్క్ 1 అవర్లో చేశాడంటే నేను వద్దన్న హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడా? బాబు, అన్నయ్య ఎక్కడా? ఎస్టేట్ వర్క్ కంప్లీట్ చేసి మెయిల్ పెట్టి హాస్పిటల్కి వెళ్ళిపోయారు బాబు. ఓకే. నెమ్మదిగా కూర్చోబెట్టమ్మా. జాగ్రత్తగా కూర్చో. అక్క జరంతా గీ జ్యూస్ తాగు. ఇప్పుడే వద్దు శ్రీవల్లి. గట్లంటే నడవదు, నువ్వు తాగాలి. తాగు. ఇప్పుడంతా ఓకేనా? బాగుంది తమ్ముడు. హాస్పిటల్లో ఏ ప్రాబ్లం రాలేదుగా? ఆహా, లేదు తమ్ముడు. చక్రి అక్కడ? ఇందాకే వచ్చాడు, రూమ్లో ఉన్నాడు. చక్రి, ఆఫీస్ నుంచి వీడికి చెప్పకుండా వెళ్ళాను. ఇప్పుడు ఏమంటాడో ఏంటో.
నువ్వు కష్టపడి చేసిన డిజైన్ బాగుందని డీకే కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు నేను ఏ పని అప్పచెప్పినా నువ్వెప్పుడు 1 hour వర్క్ని 2 hours చేస్తావు. 1 day వర్క్కి 2 days తీసుకుంటావు. కానీ ఫస్ట్ టైం 1 dayలో చేయాల్సిన వర్క్ని 1 hourలో ఫినిష్ చేసి సబ్మిట్ చేసి హాస్పిటల్కి వెళ్ళావు. కానీ ఈరోజు వదినకి హెల్త్ బాగాలేదనే టెన్షన్, త్వరగా వెళ్లాలనే ఆతృత నీ లేజీనెస్ని పోగొట్టింది. నువ్వు తలుచుకుంటే 2 గంటల వర్క్ని గంటలో కూడా ఫినిష్ చేయగలవని ప్రూవ్ అయింది. ఇవాళ నీ టాలెంట్ బయటపడింది. నువ్వు ఇదే డైలీ ఫాలో అయ్యి ప్రతిదీ అర్జెన్సీ అని ఫీల్ అయితే నాకు ఈ కష్టం ఉండదు. భార్యకి బాలేదని టెన్షన్ పడ్డమే కాదు, మనం తీసుకున్న బాధ్యత నిర్వర్తించేటప్పుడు కూడా మనం టెన్షన్ పడాలి.